ప్రజలందరూ తమ సమస్యలను చెప్పుకోవడానికి అడ్వకేట్ల దగ్గరికి వెళ్తారు. కానీ అడ్వకేట్కే సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఒక మహిళ అడ్వకేట్ అని కూడా చూడకుండా అయితే కనుక ఇవాళ ఏసీబీ కోర్టులో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది విజువల్లో మనం క్లియర్గా అయితే చూస్తున్నాము. మణిప్రియ అనే ఒక అడ్వకేట్ మీద అయితే కనుక దాడి జరిగినట్టుగా ఆవిడే వీడియో తీస్తూ కూడా చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. బార్ అసోసియేషన్ ఎదురుగా అయితే కనుక ఆవిడ నిరసనకి వాళ్ళ మధ్యాహ్నం దిగడం జరిగింది. సాయంత్రం మహిళా పోలీస్ స్టేషన్లో అయితే దిశ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అసలు అసాల్ట్ ఎలా జరిగింది ఏంటి అని ప్రతి ఒక్క వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు ఏం జరిగింది? నిజంగా ఒక మహిళ పైన అత్యంత దారుణంగా దాడి జరగడం అనేది అమానుషం. నిజంగా చెప్పాలంటే అసలు ఏం జరిగింది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? పిట్టల శ్రీనివాసరావు అనే సీనియర్ అడ్వకేటు, తర్వాత సౌందర్య అనే లేడీ అడ్వకేటు ఈ రోజున ఏం చేశారు అంటే, మామూలుగా కోర్టు దగ్గర మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నా భర్తకి సంబంధించి నాకు కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. దాని చేత క్లయింటు అని అంటుంటే, సరేనండి నేను ఇప్పుడు నేను మాట్లాడతాను, ఒకసారి మళ్ళీ ఆగండి అంటే వేరే వాళ్ళ ముందర నన్ను పిలిచి మాట్లాడుతుంటే, ఇంకా కోర్టు కాంప్లెక్స్లోనే అది జరిగింది. జరిగిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు మీరు, ఎవరి ముందు పడితే అట్లా మాట్లాడబాకండి అని అంటే, ఆయన అన్నారు, అవును మాట్లాడతాను, ఏం చేస్తావు అని చెప్పేసి నా భుజం మీద చెయ్యేసి పచ్చిగా రావే అని చెప్పేసి అసభ్య పదజాలం వాడారండి నాకు. తర్వాత నేను ఈ విషయంలో నేను కూడా గట్టిగా మాట్లాడాను. కోర్టులోనే గొడవ జరుగుతూ ఉంది. అప్పుడు ఏం చేశానంటే, నేను వెళ్ళి 112 కాల్ చేశాను, కనెక్ట్ అవ్వలేదు. చాలాసార్లు ట్రై చేశాను. తర్వాత ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంది నాకు. సో అక్కడికే కాల్ చేశాను. చేస్తే మీరు 112 కాల్ చేయండి అమ్మా అని చెప్పేసి అన్నారు. తర్వాత చేసాము. సార్ వాళ్ళు వచ్చి ఏంటమ్మా ఏం జరిగిందంటే, ఇట్లా జరిగిందండి, ఆయన నా భుజం మీద చేసి ఇట్లా చేస్తున్నారంటే, అప్పుడు అలా ఎలా జరిగిద్దమ్మా, ఏదన్నా ప్రీవియస్ ఏమైనా ఉందా అంటే, అప్పుడు నేను చెప్పానండి, నా భర్తకి నాకు సమస్యలు 9 years నుంచి ఉన్నాయన్నమాట. దాని చేత అందరి ముందే ఆయన చేయి వేశారని చెప్తున్నారా మీరు? దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఉందండి. ఆ తర్వాత ఈ అందరి ముందంటే ఇటు సైడ్ ఉంటుంది మ్యామ్, ఎంఏజే కోర్ట్ నుంచి ఇట్లా రావతే అటు సైడ్కి కారిడార్లో ఉంటుంది. ఆ కారిడార్లో ఇలా వేసాడనమాట. అప్పుడు క్లయింట్లు కూడా చూశారు, ఎవరో క్లయింట్లు చూశారు. ఆ తర్వాత నాకు ఇలా ఎందుకు వేస్తారు, వాళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారా అంటే, ఈ సంఘటన జరిగింది, ఇలా పలానా వ్యక్తి అంటే శ్రీనివాస్ అని మీరు చెప్తూ ఉన్నారు, అతను మీ మీద చేయి వేయడం కానీ మీ మీద దాడి చేయడం కానీ వాళ్ళు ఏమైనా చెప్తారా మీకు సపోర్ట్గా? ఆ క్లయింట్లు వాళ్ళు ఎవరు అన్నది నాకు తెలియదండి. జస్ట్ ఏంటంటే జనాలు పబ్లిక్ వస్తూ ఉంటారు కదా కోర్టుకు, వాళ్ళందరూ చూశారు. నాకు ఇంకా చాలా అవమానంగా అనిపించేసి, నా మీద చేయేస్తావా అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడి ఫోన్ చేశాను అన్నమాట. చేస్తే ఆ సార్లు వచ్చారు. అలా ఎలా వేస్తారమ్మా, మీకు ప్రీవియస్గా ఏమన్నా ఉందా ఏంటి, ఏమైనా మాట్లాడుకుంటారంటే, ఆ ప్రీవియస్లో ఇంకొక లేడీ పేరు కూడా ఏదో చెప్తూ ఉన్నారు, ఓన్లీ పిట్టల శ్రీనివాస్ గారే కాకుండా ఇంకెవరైనా మీ మీద దాడి ఏమైనా చేశారా? చేశారు మ్యామ్, సౌందర్య ఆవిడ పేరు. ఇక్కడ పొల్లి ఉంటుంది మ్యామ్, ఆవిడ ఇంటి పేరు నాకు తెలియదు మ్యామ్, ఫోన్ నెంబర్ అయితే ఉంది. సో అయితే ఏం జరిగిందంటే, సార్ వాళ్ళు వచ్చారు, పోలీస్ వారు వచ్చి, ఏంటమ్మా ఇది అంటే ఇట్లా చెప్పాను, ప్రీవియస్గా ఇట్లా నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు అండి, నా భర్త మీద కేసెస్ ఉన్నాయి, నేను పెట్టాను అంటే ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయి. తర్వాత ఉండడం వల్ల ఏంటంటే, ఈయన కూడా అప్పుడప్పుడు అంటే అడ్వకేట్గా మా హస్బెండ్ కేసులు ఎందుకమ్మా నువ్వు ఆ కేసులను తీసేసి శుభ్రంగా లైఫ్ ఎంజాయ్ చెయ్యి, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, అది ఇది అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. అలా కాస్త నాకు బాబు ఉన్నాడండి, నేను ఎట్టి పరిస్థితుల్లో డివోర్స్ అనేది ఇవ్వను, అసలు నా బాబు కోసమే నేను ఎంత కష్టపడేది, అదైనా మీకు సంబంధించిన విషయం కాదు సార్, ఏదైనా ఉంటే చూసుకోండి అంటే, ఏం పర్లేదమ్మా తీసేసి, కావాలంటే నేను పెళ్లి చేస్తున్నా, ఏదో ఇంకా సరదాగా అంటున్నారేమో అని చెప్పేసి నేను అలా వదిలేసాను మేడం. చాలాసార్లు ఇలాగే ఇబ్బంది పెట్టారు నన్ను, అలా తిరుగుతున్నావు, మళ్ళీ అడ్వకేట్ చదువుతున్నావు, సిగ్గులేదా నీకు, ఈరోజు అయితే చాలా సభ్య పదజాలం మేడం, అసలు ఈ నోటితో చెప్పలేని అనమాట, అవన్నీ ఇక్కడ మాట్లాడారు. ఈరోజు అయితే ఇంతవరకు మాట్లాడే వేరు, ఇప్పుడు అయితే ఈరోజు చాలా ఒక పీక్ లెవెల్లో మాట్లాడి, నేనైతే చెప్పకూడలేనమాట, నా నోటితో అలాంటి మాటలు మాట్లాడి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు మ్యామ్. నేను కూడా తను మాట్లాడుతుంటే నేను అన్నా, తర్వాత పోలీసు వారికి చెప్పాము.
చెప్పాము. అయితే కంప్లైంట్ మేము తీసుకోకూడదమ్మా, మీరు బార్ అసోసియేషన్లో కొట్టుకోవాలి, మీరు అడ్వకేట్స్ కొట్టిన వాళ్ళు అదే ఇలా మేమే చేసి నేను అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు కూడా అడ్వకేట్సే కాబట్టి మీరు బార్ అసోసియేషన్లో చెప్పుకోమన్నారు మేడం. అప్పుడు నేను భాషా గారికి, మా ప్రెసిడెంట్ గారైన గౌరవనీయులు భాషా గారికి, ఏకే భాషా గారికి కాల్ చేశాను. అయితే నేను ఊర్లో ఉన్నాను అని చెప్పారు సారు. నేను 4 వస్తానమ్మా, అప్పుడు రా నేను మాట్లాడతానంటే సరే సార్ అన్నాను. ఈ లోపల ఇంకా నేను నా పని చేసుకుంటున్నాను మ్యామ్. చేసుకుంటుంటే తర్వాత వచ్చి ఆ తర్వాత సుమారు 2:26, 2:30 టైం, 2:26కి అలా మా జాయింట్ సెక్రటరీ మ్యామ్ గారు, లక్ష్మీ మ్యామ్ గారు కాల్ చేసి ఏంటమ్మా ఇట్లా గొడవ జరిగిందంట కోర్టులో గట్టిగా ఏం జరిగింది అని అంటే నేను వస్తాను మ్యామ్ చెప్తాను అని అన్నాను మేడం. అని ఇంకా వెళ్ళి బార్కి వెళ్ళాను. బార్కి వెళ్ళిన తర్వాత మేడం అప్పటికే సౌందర్య వాళ్ళు అంత గుంపి కూడా ఉన్నారు. సరేలే నాకేంట్లే అని నేను ముందుకు వెళ్ళిపోయాను మేడం. ఎక్కడికి బార్ అసోసియేషన్ చేసిన సమయం వేరు, మీకు దాడి జరిగి బట్టలు చింపేసిన సమయం వేరు అంటారా మేడం? ఈ రెండు వేరు మేడం. మేడంకి నేను కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను మేడం. ఏంటి గొడవ జరిగిందంటే ఏంటి అంటే గట్టిగా జరిగింది మేడం. అది కంప్లైంట్ జరిగిన తర్వాత సరే మేడంగా చెప్పడం వల్ల మేడంకి చెప్తున్నాం మేడం ఇలా జరుగుతుందంటే. ఈ లోపల సౌందర్య, పిట్టల శ్రీనివాసు వీళ్ళు వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు మేడం. సౌందర్య అయితే అయినా సరే సీనియర్ కదా, చెప్తుంటే ఒప్పుకోవచ్చు కదా, డివోర్స్ పిటిషను నువ్వు ఇచ్చేసేయే మీ హస్బెండ్కి, చక్కగా సార్ నేను ఇష్టపడుతున్నారు కదా, మంచి లైఫ్ ఇస్తారు నీకు. ఎవరన్నారండి ఇది? సౌందర్య అండి అంటూ. అవన్నీ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అలా అన్నట్టు? ఉన్నాయండి. ప్రూఫ్స్ అంటే అక్కడ ప్రెసిడెంట్ గారి ఛాంబర్లోనే ఇవన్నీ జరిగినాయి మేడం. సుమారుగా ఈ టైము చెప్తున్నాను కదా మ్యామ్, ఆ టైంలోనే జరిగినాయి. మేడం గారు నాకు 2:26 ఆ టైంలో కాల్ చేశారు. నేను పైనుంచి 2వ ఫ్లోర్ నుంచి రావడానికి కొద్దిగా ఒక 5 minutes అలా పడుతుంది కదా. అయిన తర్వాత నేను ఇంకా చెప్పానండి. ఆ తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఈ ఎవరైతే పేర్లు చెప్తూ ఉన్నారో సౌందర్య అని, ఇటు పిట్టల శ్రీనివాస్, వాళ్ళిద్దరికి సంబంధించి కూడా ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమి ఇచ్చారు? లతా కుమారి ఏసీపీకి కూడా మీరు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏం చెప్పారు? మేడం మేమైతే గ్యారంటీగా మీకు రక్షణ ఇస్తామమ్మా. అయితే మా బార్ ప్రెసిడెంట్ గారు కాల్ చేశారు మేడం. అంటే అప్పుడు సార్ వాళ్ళు వచ్చారు. బార్ ప్రెసిడెంట్ గారు భాషా గారు నాకు కాంప్రమైజ్ కోసం వచ్చారు. కాంప్రమైజింగ్ కోసం కాదండి సారు, ప్రెసిడెంట్ గారు లేని సమయంలో ఆయన ఛాంబర్లో జరిగింది. యాక్చువల్లీ ఆయనకి తెలియకుండా జరిగింది కాబట్టి అసలు ఏం జరిగిందని ఇదివరకు సార్ నాకు సీనియర్గా చాలా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ గౌరవంతో నేను సార్తో మాట్లాడడానికి, విషయం చెప్పడానికి వెళ్తున్నాను తప్ప నేను కేసుని ఎట్టి పరిస్థితుల్లో వాపస్ తీసుకోనండి. నేను ఫోటో చూపించమంటే నా బట్టలు మొత్తం, నేను యాక్చువల్లీ కోట్ వేసుకున్నాను. ఎందుకు అంటే మొత్తం అంతా బట్టలన్నీ చింపేశారండి. మీరు కావాలంటే వీడియో తీసుకుంటానంటే పొద్దున కూడా సమ్ ఛానల్ వాళ్ళు తీసుకున్నారు. అవన్నీ కూడా మీరు చూపిస్తానంటే మీరు చూపించండి, ఏం పర్వాలేదు. లేదండి చూడండి, ఈ రకంగా చింపేశారు కాబట్టి నేను కోట్ వేసి చూడొచ్చు మనం. అంటే ఈ టాప్ ఇదంతా కూడా చినిగిపోవడం, అడ్వకేట్ అని నేను వేసుకోలేదండి. ఒక మహిళగా నేను ఇతరుని కాపాడాలి అని ఈ వృత్తిని నేను చేపట్టాను. కానీ నాకు ఇలా జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను కాంప్రమైజ్ అవ్వను. కానీ మా ప్రెసిడెంట్ గారికి మేము ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ బెజవాడ బార్ అసోసియేషన్, సో ఐ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు మై ప్రెసిడెంట్. సో ఇన్ దట్ వే ఐ ఆమ్ గోయింగ్, నో వే టు కాంప్రమైజ్ మేడం. ఓకే, అంటే మీరు ఇంకా పరిణితి చెందిన అడ్వకేట్ కాలేదు అని చెప్పేసి కూడా వినపడుతూనే, అంటే మీరు ఇంకా జూనియర్ అడ్వకేట్. ఐ వాజ్ ఎన్రోల్డ్ ఇన్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ. ఎన్రోల్ ఉందా? ఉంది అండి. సో అది ఉంది. ఈరోజు ఆ టైంలో మేడం ఈ దాడికి సంబంధించి మొత్తం అంతా కూడా ఈ అసాల్ట్ మిమ్మల్ని వేరే వాళ్ళు చేశారు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? బార్ అసోసియేషన్ ఆ బార్ ఛాంబరు, ప్రెసిడెంట్ గారి ఛాంబర్లోనే ఉన్నాయండి ఇవన్నీ. అక్కడ సీసీ క్యామ్ ఉంటుంది, మీరు చూస్తే అవన్నీ మీరు చూడగలరు. సో ఏంటంటే పిలిచారండి. ఇలా నేను మామూలుగా మాట్లాడతా, నేను కూడా అగ్రెసివ్గానే మాట్లాడాను, వాళ్ళు మాట్లాడారు. అంటే ఆ సందర్భాల్లో ఏమొస్తుందంటే బయటకు వార్త మీరే చింపేసుకున్నారు బట్టలు మేడం, మీరు చూడొచ్చు. మీరు సీసీ క్యామ్ మీ మీద దాడి పక్కాగా ఎలా అయితే ఈ సౌందర్య అయితే ఏదైతే ఉందో, సౌందర్య అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో లేడీ అడ్వకేట్ గారు, ఆవిడ
కేవలము ఈ రోజున ఆయనతో రేప్ చేయించడానికి నువ్వు విడాకులు తీసుకో, నేను రేప్ బార్ అసోసియేషన్ అంటే చాలా మంది అడ్వకేట్లు ఉంటారు, లాయర్లు ఉంటారు మేడం, ఛాంబరు సీక్రెట్ ఛాంబర్ అంటే అంటే చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరి ముందు ఆవిడ ఎందుకు అలా ట్రై చేస్తుందంటే ఎందుకంటే ఈ పిట్టల శ్రీనివాస్ గారు అన్న ఆయన చాలా సీనియర్ అడ్వకేట్ మేడం. ఎందుకంటే ఆయనకి మాకు గొడవ అయింది కాబట్టి ఆయన ఆ గొడవ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు కావాలో నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకుంటానని మీరు కూడా కొన్ని అంటే అసభ్యకరమైన పదజాలం యూజ్ చేశారు అని చెప్పేసి కూడా వినపడుతూ మాట్లాడారా? నేను మాట్లాడానండి. ఎందుకు మాట్లాడాలంటే నా బట్టలు చింపేస్తే నేను ఊరుకుంటానండి. నన్ను పెళ్లి చేసుకోమని తర్వాత నన్ను రేప్ చేస్తానికి వచ్చి నా బట్టలు చించేసి మీరు కుర్చీల మీద మనిషి లాక్కుంటా వచ్చి ఆ అమ్మాయి మాట్లాడితే మరి ఆ అమ్మాయిని నేను అసభ్య పదజాలం వాడకుండా ఎలా ఉంటానండి? రేప్ అని ఒక చాలా పెద్ద పదం వాడారు, నిజంగా రేప్ చేసే అంత సీన్ అక్కడ జరిగిందంటారు. బట్టలు చింపింది అందుకే మేడం. ఏంటంటే ఆ రోజు ద్రౌపదిని ఎట్టగైతే ఇచ్చేసామో కాబట్టి నిన్ను కూడా వీళ్ళందరూ ముందర ఆ మాట కూడా అన్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ముందు ఎలా మాట్లాడుతున్నారు, ఇలాంటి టాపిక్లు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మాట్లాడాలంటే వచ్చి మాట్లాడండి, మా హస్బెండ్ నేను వదిలే పరిస్థితి లేదు అని చెప్పానండి. చెబితే వాళ్ళు ఏంటంటే ఈ వాడారండి, ఈ డైలాగ్ వాడారు. నాకు ఆ డైలాగ్ చెప్పడం రావట్లేదు. ద్రౌపదిలాగా ఈ సభలో వీళ్ళందరూ మా వాళ్ళే, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు తప్ప నీకు చేయరు, నువ్వు ఇంకా మొన్న వచ్చావు, 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు నువ్వు వచ్చి, నిన్ను ఏం చేసినా ఇక్కడ దిక్కుండి నీ దిక్కున్నా చెప్పుకో, జూనియర్ అడ్వకేట్ తొక్కేసేయాలి అనే ఉద్దేశంతో నువ్వు బార్లోకి వచ్చినా ఇంకా నీకు ఎప్పుడు సపోర్ట్ దొరకదు, ఎట్టి పరిస్థితులు రానివ్వను అని చెప్పేసి కోటేశ్వరరావు అనే అడ్వకేట్ గారండి, ఆయన బంధువుల దొడ్డిలో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నీ పని అయిపోయింది, ఇంకా నిన్ను లాగేస్తాం కొట్టేస్తాం, ఎట్టి పరిస్థితులు నిన్ను కోర్టులోకి ఎంటర్ అవ్వనివ్వం అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు ఏమన్నారు? అసలు లతా కుమారి ఏసీపీ ఏమన్నారు? తప్పనిసరిగా అమ్మ నీ యొక్క ఫిర్యాదు మేరకు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము, కాకపోతే ఇది నీ ఇష్టం ఉంటేనే నువ్వు ప్రెసిడెంట్ గారితో మాట్లాడడానికి వెళ్ళమ్మా, లేకపోతే లేదు అని చెప్పారు మేడం. అంతే తప్ప మేడం గారు ఏమి ఫోర్స్గా వెళ్ళమని ఏం చెప్పలా. నీకైతే మేము అడ్వకేట్ అని కాదు ఏమి కాదు, ఒక లేడీగా మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మేము గ్యారంటీగా తీసుకుంటాం. కానీ మేము అడ్వకేట్స్ని రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి, కోర్టు అంటే మనకి చాలా రెస్పెక్టబుల్ ప్లేస్ కాబట్టి మీరు ఒక్కసారి ఏమన్నా కలగలిగితే అది కూడా మీ ఇష్టం అయితే కలవండి అని చెప్పారండి, క్లియర్గా చెప్పారు మేడం గారు. మీరు తదుపరి మళ్ళీ ఇక్కడికి రమ్మన్నాను, నా లగేజ్ అంతా ఏం చేయబోతున్నారు, ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్తున్నారా మీరు? అవునండి, ఒక్కసారి మా ప్రెసిడెంట్ గారిని కలిసి మళ్ళీ తర్వాత నేను ఇక్కడికి వచ్చి మా కంప్లైంట్ రిజిస్టర్ చేయించుకుంటానండి. ఎఫ్ఐఆర్ అవ్వలేదండి, కంప్లైంట్ జస్ట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలేదు. నేను ఎఫ్ఐఆర్ కనుక రిజిస్టర్ అవ్వకపోతే మళ్ళీ నేను ఇక్కడ నా ధర్నాన్ని కంటిన్యూ చేస్తాను. మొత్తం మీద మణిప్రియాకి ఏదైతే సంఘటన జరిగిందో ఇవాళ 2 గంటల సమయంలో మధ్యాహ్నం పూట అయితే కనుక బార్ అసోసియేషన్ దగ్గర ఏదైతే అడ్వకేట్స్ అందరి ముందు కూడా ఒక అసాల్ట్ జరిగింది, నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించారని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మహిళ దిశ పోలీస్ స్టేషన్లో అయితే కనుక మణిప్రియ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాషతో నేను ఇప్పుడు కాసేపట్లో వెళ్ళి మాట్లాడతాను. ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ అవ్వలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ కాకపోతే కూడా నేను నిరసనకు దిగుతానని చెప్పేసి మణిప్రియ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.